యా టాపిక్ చూడండి. ఇది మినరల్ న్యూట్రిషన్లో బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నాడు. ఇక్కడ ఏమంటారంటే అతి తక్కువ వెరీ ఫ్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి నైట్రోజన్ను డైరెక్ట్గా ఉపయోగించుకుంటాయంట వాటి కోసం. సో ఇవి ఏంటంటే నైట్రోజన్ అనేది గాల్లో ఎక్కువ ఉంటుంది కదా. నైట్రోజన్ ఎంత ఉంటుంది? 76% ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు గాలిలో మనకు 76% ఎంతో ఉంటుంది నైట్రోజన్ డైరెక్ట్గా ఉంటుంది అనమాట. ఏ సూక్ష్మజీవి ఏ లివింగ్ ఆర్గానిజం కూడా నైట్రోజన్ అనేది తన కోసం డైరెక్ట్గా ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోలేదు అనమాట. ఓకే, కాబట్టి కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే, ఇక్కడ ఇచ్చిన చూడు, కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే గాలిలో ఎక్కువగా అవైలబిలిటీలో 76% ఉన్న నైట్రోజన్ని కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే డైరెక్ట్గా ఉపయోగించుకుంటాయని చెప్తున్నాం అన్నమాట. కొన్ని ఉపయోగించుకుంటాయి. ఓకే, అందుకే వెరీ ఫ్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ యూజ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ అవైలబుల్ అబండెంట్లీ ఇన్ ద ఎయిర్. అదనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటే చెప్పే పాయింట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ సర్టన్ ప్రోకారియోటిక్ స్పీసీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫిక్సింగ్ నైట్రోజన్ అన్నాడు. అంటే గాలిలో మనకు ఇంత నైట్రోజన్ ఉంది అనుకుందాం. ఓకే, ఉంది కదా. సో ఉన్నప్పుడు ప్రోకారియోటిక్స్ మాత్రమే. ఏంటివి? ప్రోకారియోటిక్స్. ఏవి? కొన్ని. ఇక్కడ చూడండి, అన్నీ అనలేదు, ఓన్లీ సర్టన్ అంటే కొన్ని ప్రోకారియోటిక్ స్పీసీస్ మాత్రమే నైట్రోజన్ను ఫిక్సింగ్ చేసుకుంటారు అనమాట, డైరెక్ట్గా అనమాట. అంటే డైరెక్ట్గా. ఓకే, అంటే ఇప్పుడు అన్ని ప్రోకారియోటిక్స్ ఉన్నాయనుకో, ఇవి చెయ్యవు. సమ్ ప్రోకారియోటిక్స్ మాత్రమే నైట్రోజన్ డైరెక్ట్గా ఉపయోగించుకుంటాయి. తనతో నైట్రోజన్ తీసుకొని నైట్రోజన్ రూపంలోనే ఉపయోగించుకుంటాయి వాటి అవసరాల కోసం. అది వాడు చెప్పేది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ రావచ్చు. క్యాపబుల్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి? నైట్రోజన్ గాలిలో అవైలబిలిటీ ఉన్న నైట్రోజన్ని డైరెక్ట్గా తన కోసం నైట్రోజన్గానే ఉపయోగించుకుంటుంది కాబట్టి దాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్పినాడు అనమాట. సో ఫిక్సింగ్ నైట్రోజన్ ఉపయోగించినాడు, అంతే, ఏం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా బై లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. అంటే ఏంది? నైట్రోజన్ను అమోనియాగా, రైట్. సో దీనికి సంబంధం లేదు, ఇది డిఫరెంట్ సెంటెన్స్. వీడు ఏమంటారంటే ఇప్పుడు నైట్రోజన్ అనే దానిని, సో నైట్రోజన్ యొక్క ఫార్మేషన్ అనేది అమోనియాగా మారుతుంది. ఎవరి వల్ల అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల. సో ఇటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్పి అంటున్నమాట. వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది. ఓకే, ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సర్టన్ ప్రోకారియోటిక్స్ మాత్రమే డైరెక్ట్గా గాల్లో ఉన్న నైట్రోజన్ని డైరెక్ట్గా నైట్రోజన్గా ఉపయోగించుకుంటాయి. సో నైట్రోజన్ని డైరెక్ట్గా ఉపయోగించుకోలేవు. అన్నీ అమోనియాగా అంటే NH3గా తయారు చేసుకొని దాని తర్వాత మాత్రమే ప్లాంట్స్ ఉపయోగించుకుంటాయి. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రోకారియోటిక్స్ మాత్రమే ఈ నైట్రోజన్ డైరెక్ట్గా ఉపయోగించుకుంటాయి అనమాట. అది వాడు చెప్పేది. సో ఇలా ఉపయోగించడానికి కారణం ఏందో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే దాని లోపల ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ వల్లనే ఇది ఎలా జరుగుతుంటుంది. సో ఎంజైమ్ అంటే నైట్రోజనేజ్ ఎంజైమ్ ఉంటుంది. సో ప్రోకారియోటిక్స్లో ఎస్పెషల్లీ నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ ఉండడం వల్లనే గాల్లో ఎక్కువగా ఉన్న నైట్రోజన్ని ఇది ఉపయోగించగలుగుతారు అనమాట. అది చూడండి, ఈ సెంటెన్స్ వేరు. ఇది మాత్రం ఏమంటారంటే ఇప్పుడు సాధారణంగా నైట్రోజన్ ఉందబ్బా, నైట్రోజన్ అనేది రిడక్షన్ అవుతుంది. ఇక రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఏం లేదు, ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా అని అర్థం. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ యొక్క ఫార్మేషన్ అనేది అమోనియాగా ఒక లివింగ్ ఆర్గానిజం ద్వారా మారితే ఆ ప్రక్రియను బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రోకారియోటిక్స్లో ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా ఏముంటుందంటే నైట్రోజన్ ఎంజైమ్ ఉండడం వల్ల మనకు ఇక్కడ ఏముంటుందంటే విచ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ నైట్రోజన్ రిడక్షన్. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అన్న ఒకటే, నైట్రోజన్ రిడక్షన్ అన్న ఒకటే, నైట్రోజన్ ఫార్మేషన్ అన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంది? ప్రోకారియోటిక్స్లో ఎంజైమ్, ఏం ఎంజైమ్ ఇది అంటే నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల ఏమవుతాయంటే నైట్రోజన్ అనే దానిని రిడక్షన్ చేయగలుగుతుంది. సో రిడక్షన్ అంటే ఏంది? నైట్రోజన్ను తయారు చేసుకోగలుగుతుందని అర్థం. అట్లా నైట్రోజన్ తయారు చేసుకోగలుగుతుంది. ఆక్సిడైజ్ అంటే ఏంటి అంటే మనం అంటుంటాం ఇక చూడండి, ఇక్కడ ఇచ్చినాడు అమోనియా ఈజ్ ఫస్ట్ ఆక్సిడైజ్డ్. అంటే ఏంది? అమోనియా ఈజ్ సపరేటెడ్ అని అర్థం. అమోనియా ఈజ్ ఫస్ట్ సపరేటెడ్ టు నైట్రేట్స్ అనమాట. అట్లా
అమోనియా నుంచి నైట్రేట్గా ఫామ్ అవుతున్నప్పుడు ఆక్సిడైజ్ అంటారు. ఓకే, ఒక వస్తువు ఏదైనా కొన్ని కోల్పోయి ఇంకో రూపంగా మారితే దీన్ని ఆక్సిడేషన్ అంటారు. ఒక వస్తువు నుంచి కొత్త రూపంగా ఏదన్నా యాడ్ అయ్యి ఫామ్ అయితే దాన్ని రెడక్షన్ అని అంటారు. గుర్తుపెట్టుకో, అడిషన్ అంటే రెడక్షన్, సపరేషన్ అంటే ఆక్సిడేషన్. అది సో ఎక్స్క్లూజివ్లీ ప్రోకారియోటిక్స్లో ఉంటుందని చెప్తున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అటువంటి మైక్రోబ్స్ను అంటే మైక్రోబ్స్ అంటే మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఏవి అని ఇవన్నీ నోట్స్ రాసినాను కాబట్టి రికార్డ్ చేయలేదు ఇంకా. సో నైట్రోజోమోనాస్, నైట్రోకోకస్, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, కిమోటోరోప్స్ ఇవన్నీ. సో ఇవన్నీ సూడోమోనాస్ ఇవన్నీ కూడా మైక్రోబ్స్. సో వీటిని ఏమంటారు అంటే నైట్రోజన్ ఫిక్సెస్ అంటారు, నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. అది ఓకే. చూడండి ఇక్కడ ఇచ్చిన చూడండి. సో వాతావరణంలో నైట్రోజన్ యొక్క అసలు రూపం ఎలా ఉంటుందంటే ఇలా. మనం ఏమనుకుంటాం అంటే జనరల్గా నైట్రోజన్ అంటే జస్ట్ ఇలా అనుకుంటాం కదా, ఇది కాదు అసలు నైట్రోజన్, ఇది తప్పు, ఇలా ఉంటుంది. ఇదన్నా రైటే. దీంట్లోనే ఎన్ను 2గా రాసేసి 3 కోవలెంట్ బాండ్స్ పెడితే ఇది నైట్రోజన్ యొక్క అసలు రూపం. అందుకే వాడు వీడు ఇచ్చినాడు. ఓకే, అందుకు వీడు ఇచ్చినాడు. సో నైట్రోజన్ యొక్క అసలు రూపం. ఈ నైట్రోజన్ అనేది అమోనియా ఎలా మారుతుంది అంటే నైట్రోజన్ ఎంజైమ్ వల్ల మారుతుంది అనమాట. అది ఓకే. సో మళ్ళీ చెప్తా చూడండి, ఈ ప్రోకారియోటిక్స్లో ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోకారియోటిక్స్లో మనకు నైట్రోజన్ అనే ఎంజైమ్ ఉండడం వల్లనే మనకు నైట్రోజన్ రిడక్షన్, నైట్రోజన్ ఫార్మేషన్ జరగడానికి కెపాసిటీ దీనివల్ల దీనికి వస్తుందని చెప్తున్నాం అన్నమాట. అది అందుకే ఇక్కడ ఏమన్నాడంటే నైట్రోజన్ అనేది అమోనియా ఫామ్ కావాలంటే నైట్రోజనేజ్ కావాలా. ఈ నైట్రోజనేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రోకారియోటిక్స్లో ఉంటుంది. సో ప్రోకారియోటిక్స్లోని నైట్రోజనేజ్ వల్లనే ఈ నైట్రోజన్ రిడక్షన్ అనేది జరుగుతుంది, తర్వాత అమోనియా మారుతుంది అన్నమాట. అది పాయింట్. సో నైట్రోజన్ ఎంజైమ్ అనేది క్యాపబుల్ ఆఫ్ నైట్రోజన్ రిడక్షన్. సో ఈ నైట్రోజన్ ఎంజైమ్ అనేది నైట్రోజన్ రిడక్షన్ని చేయడంత బలం, దాని యొక్క శక్తి ఉంటుందని చెప్తున్నమాట. అది పాయింట్ ఇక్కడ. అది కూడా ఎక్స్పెషల్లీ ఇక్కడ ఈ ప్రజెంట్ ఎక్స్క్లూజివ్ ఇన్ ప్రోకారియోటిక్స్. అందుకే దీన్ని నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. దేన్ని అంటే ప్రోకారియోటిక్స్ అనమాట. ఓకే రైట్. చూడండి ఇక్కడ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ అన్నాడు. అన్నీ మనం చెప్పింది ఇందాక చెప్పింది అన్నీ వస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఫ్రీ లివింగ్, సింబయాటిక్. ఫ్రీ లివింగ్ అంటే ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే అప్పుడు మట్టిలో కానీ తిరుగుతూ ఉంటాయి ఇట్లా ఫ్రీ లివింగ్ ఉంటాయి. లేదా ఒకటి సింబయాట్ అన్నాడు. సింబయాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గానిజం కావచ్చు. ఆర్గానిజం అంటే ఒక ప్లాంట్ రూట్ తీసుకోండి. ఇది ఇక్కడ ప్లాంట్ హెయిర్కి అతుకొని ఉంటుంది. లేదా సింబయాటిక్ అంటే ప్లాంట్లో ఏదో ఒక ఆర్గాన్కి, సపోజ్ ఒక ఆకు అనుకో, ఆకుకి అతుకొని ఉండదు. చెప్తున్నా మీకు జనరల్గా. ఇది రూటు వదిలేండి, స్టెమ్కి తీసుకుందాం. ఈ స్టెమ్కి కూడా ఇది ఉంటుంది, సింబయాటిక్గా ఉంటుంది. అంటే ఇది ఫ్రీగా ఉంటే ఫ్రీ లివింగ్ అంటారు. ఏదైనా ఒక దానికి అత్తుకొని ఉంటే దాన్ని సింబయాంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, సింబయాంట్ అంటారు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్. చూడండి, ఇది ఏం చేస్తాడంట, ఫ్రీ లివింగ్ ఉంటుంది, నైట్రోజన్ని ఫిక్సింగ్ కూడా చేస్తుంది. కానీ ఇది ఎక్కడ బతుకుతుంది అంటే ఏరోబిక్ మైక్రోబ్. అంటే ఏంది, ఆక్సిజన్ ఉండే చోట బతుకుతుంది. ఇలాంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటంట అంటే అజిటోబ్యాక్టర్ బేసినికియా. ఓకే, అజిటోబ్యాక్టర్ బేసినికియా చూడండి, అజిటోబ్యాక్టర్ బేసినికియా. ఓకే, ఈ రెండు ఉంటాయి. తర్వాత రోడోస్పైరిలం అనేది ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగే కానీ అనరోబిక్ అనమాట. చూడండి, ఇప్పుడు ఇది కూడా ఫ్రీ లివింగే, ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది కానీ ఎనరోబిక్ అట్మాస్ఫియర్లో బతుకుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రోడోస్పైరిలం. ఇది రోడోస్పైరిలం గుర్తుపెట్టుకోండి, రోడోస్పైరిలం. ఇక్కడ బ్యాసిల్లస్ అని ఇచ్చినాడు. సో బ్యాసిల్లస్ అనేది పక్కాగా ఫ్రీ లివింగ్ అని ఇచ్చినాడు. కానీ నేను రాసిన చూడండి, ఇది ఎరోబిక్కా ఎనరోబిక్కా నాకు తెలియదు. ఓకే, నాకు కొంచెం కన్ఫ్యూజ్. బ్యాసిల్లస్ అని ఇచ్చినాడు కానీ ఇది ఎరోబిక్ అనేది నాకు తెలియదు. ఎప్పుడన్నా ఫ్రీ టైంలో చూసుకోవాలా. కానీ గుర్తుపెట్టుకోండి, బ్యాసిల్లస్ అనేది ఫ్రీ లివింగ్ అని ఇచ్చినాడు కానీ ఇది ఎరోబిక్ కండిషన్కి వస్తుందా ఎనరోబిక్ కండిషన్ నాకు తెలియదు. ఓకే, సో దేంతో పాటు నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ అనేటివి ఫ్రీ లివింగ్ సింబయాటిక్ కదా. ఇది ఒక పద్ధతి, ఏది అట్మాస్ఫిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేయడానికి. ఓకే, ఇవన్నీ ఒక వే, ఇవన్నీ ఒక కేటగిరీ. ఇట్లాగా నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్లో ఇంకో విధంగా కూడా కొన్ని. రెండో రకం ఏదంటే సైనోబ్యాక్టీరియా. చూడండి, దీంతో పాటు
ఏ నెంబర్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా అనేది రెండో రకం. అంటే ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ని చేస్తాయి. అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ను ఇవి ఫస్ట్ చెప్పినవి చేస్తాయి, ఇప్పుడు సైనోబ్యాక్టీరియా చేస్తుంది. సైనోబ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్ ఏంటంటే అనబీనా నాస్టాక్ అని ఇచ్చినాడు. ఇవి ఏంటంటే ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సేటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఏం చేస్తాయంటే గాల్లో కానీ లేకుంటే సాయిలో కానీ తిరుగుతూ ఉంటాయి. అది వాడు చెప్పేది. ఓకే, తిరుగుతూ ఉంటాయి. కానీ సింబయాంట్ అనే పదం వాడలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింబయాంట్ అనే పదం వాడలేదు. రైట్. చూడండి, ఈ టాపిక్ గురించి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసినాను. ఏదంటే మేడం నీట్ కాంపిటేటివ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఆల్రెడీ మినరల్ న్యూట్రిషన్ టాపిక్ ఉంది కదా, మనకు నేను ఏం చేశానంటే ఈ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని రికార్డ్ చేసి ఒక MP3 ఫైల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. దాని డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇచ్చినాను. మొత్తం 6-7 వీడియోలు ఉన్నాయి. మొత్తం టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిందో అలాగే ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. కానీ దీని నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, నాకు సంబంధించిన ఎగ్జామ్కి వీటి వరకు చాలా నేను అనుకుంటాను. అవసరమైతే అది నేర్చుకుంటాను. ఓకే.